వరంగల్ వేదికగా రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాటిచ్చారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అన్నదాతల రుణాలు తీర్చామన్నారు. ఖమ్మం గడ్డ కాంగ్రెస్ అడ్డా అని, ఖమ్మం జిల్లా రైతాంగానికి అండగా నిలిచేందుకు ఆ ప్రాంతానికి వచ్చినట్లు రేవంత్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని, 6 గ్యారంటీల అమలుకు నిరంతరం కష్టపడుతున్నామని తెలిపారు. పత్తి గారి సవాల్తో నేను ఏకీభవిస్తున్నా. వ్యవసాయ రంగమైనా, సాగునీటి ప్రాజెక్టులైనా, లేకపోతే సంక్షేమ పథకాలైనా మా పార్టీ తరఫున భట్టి గారు, ఉత్తమ్ గారు వస్తారు. హరీష్, కేసీఆర్ ఎవడెవడు వస్తాడో, లేకపోతే బామార్తులు బిల్లా రంగాలు వస్తారో, ఏ సెంటర్ అయినా, ఏ చౌరస్తైనా, అమరవీరుల స్తూపమైనా మే సిద్ధం. మీకు సీము నెత్తురుంటే చర్చకు రండి. 10 ఏళ్ల మీ పాలన, 8 నెలల మా ఇందిరమ్మ పాలన మీద సత్త పెడదాం, సవాలు చేద్దాం. తెలంగాణ సమాజాన్ని న్యాయం చెప్పమని అడుగుదాం. ఒడ్డు పడుకున్నాం కదా అని, టీవీలు పేపర్లు ఉన్నాయి కదా అని నోటికొచ్చిన అబద్ధం చెప్పి ఈ అబద్ధాలన్నీ పేపర్లలో రాసి ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారా? ఇవాళ నిజంగానే హరీష్ రావు, నువ్వు చెప్పింది నిజమైతే, కాంగ్రెస్ పార్టీ పేదలకు అన్యాయం చేస్తే నువ్వే సవాలు విసిరినావు కదా, సిద్దిపేట రాజీనామా చేస్తా అని. రాజీనామా చెయ్యి, సిద్దిపేటలో నువ్వు ఎట్లా గెలుస్తావో నేను చూస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో సాగుతుందని, దేనికైనా సాగుతుంది. వయసులో ఉంటే పంది కూడా అందంగానే కనిపిస్తుంది. అధికారం ఉంటే నీలాకటోళ్ళకు నీళ్ళు కూడా అట్లనే ఉంటుంది. ఇవాళ అధికారం పోయింది కదా, ఇప్పుడు తెలుస్తుంది నీకు నొప్పేందో, పేద ప్రజల కష్టాలేందో. అందుకే ఇవాళ తండ్రి ముఖం సాటేసిండు, ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇవాళ ఆయన ఫామ్ హౌస్లో నుంచి బయటికి వస్తలేడు. బయటికి వచ్చినోడు వీడు అబద్ధాలు చెప్పుడు ఆపుతలేడు. అందుకే మిత్రులారా, అప్రమత్తంగా ఉండండి. అయ్యో పాపం అని సానుభూతి చూస్తారా అంటే నాగుపాముకు నాగుకు పాలు పోసినట్టే అవుతుంది బీఆర్ఎస్ సోనిగిన మళ్ళా దగ్గరికి రానిస్తే. అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం. ఇవాళ భట్టి గారి సవాల్తో నేను ఏకీభవిస్తున్నా. వ్యవసాయ రంగమైనా, సాగునీటి ప్రాజెక్టులైనా, లేకపోతే సంక్షేమ పథకాలైనా మా పార్టీ తరఫున భట్టి గారు, ఉత్తమ్ గారు వస్తారు. హరీష్, కేసీఆర్ ఎవడెవడు వస్తాడో, లేకపోతే బామార్తులు బిల్లా రంగాలు వస్తారో, ఏ సెంటర్ అయినా, ఏ చౌరస్తైనా, అమరవీరుల స్తూపమైనా మే సిద్ధం. మీకు సీము నెత్తురుంటే చర్చకు రండి. 10 ఏళ్ల మీ పాలన, 8 నెలల మా ఇందిరమ్మ పాలన మీద సత్త పెడదాం, సవాలు చేద్దాం. తెలంగాణ సమాజాన్ని డిమాండ్ చేశారు. రాజీనామా ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలాకనే సిగ్గు లేనోనివైతే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో